ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి, తద్వారా మన అందరికీ ఒక అద్భుతమైన జీవన మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన అర్జునుడితో, నీవు చేసే పనులన్నిటినీ నాయందు సమర్పించు అని చెబుతున్నాడు. అంటే మనం చేసే ప్రతి పనిని, దాని ఫలితాన్ని కూడా ఆ భగవంతుడికే అర్పించాలి. తాను చేస్తున్నాను అనే అహంకారాన్ని, ఇది తనది అనే మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా చూడాలి? మనం ఒక ఉద్యోగం చేస్తున్నామనుకోండి, దాన్ని మన బాధ్యతగా, ఒక సేవగా చెయ్యాలి. ఆ పనివల్ల వచ్చే పేరు, ప్రఖ్యాతులు లేదా ధనం తనవి కావని, అదంతా భగవంతుడి కృప అని భావించాలి. దీనిని నిర్మమః అంటారు. అంటే నాది అనే భావన లేకుండా ఉండటం. అలాగే నిరాశీహి అంటే ఫలితంపై ఎలాంటి కోరికలు, ఆశలు పెట్టుకోకుండా ఉండటం. పని చేయడం వరకే మన బాధ్యత. ఫలితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందకూడదు. ఒక వైద్యుడు రోగికి చికిత్స చేస్తాడు, తన శక్తినంతా ఉపయోగిస్తాడు. కాని ప్రాణం పోయడం అనేది తన చేతిలో లేదు. అయినా అతను తన కర్తవ్యాన్ని నిష్ఠగా చేస్తాడు. అదేవిధంగా మనస్సును ఆత్మయందు నిలిపి, అంటే బయటి ప్రపంచం నుండి మనసును లోపలికి తిప్పి, ఎలాంటి మానసిక జ్వరం అంటే ఆందోళన, ఒత్తిడి లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీ యుద్ధం నువ్వు చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఈ యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో చేసేది కాదు. మన జీవితంలో ప్రతిరోజూ ఎదురయ్యే సవాళ్లు, సమస్యలే మన యుద్ధభూమి. ఈ శ్లోకం మనకు నేర్పే అమూల్యమైన పాఠం ఏమిటంటే, మనం పనులను వదిలి పారిపోనక్కర్లేదు. కాని పనిచేసే దృక్పథాన్ని మార్చుకోవాలి. చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా, ఒక పూజలా భగవంతుడికి అర్పించినప్పుడు మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది. అదే నిజమైన కర్మయోగం. అదే నిజమైన స్వేచ్ఛ. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.